గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మనకి మార్కెట్ క్రాష్ అవడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి క్రాష్ అవడానికి గల 5 కారణాలు ఏందనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా మనం చూసినట్లయితే హెవీ వెయిట్స్ అండి, ఏదైతే ఉన్నాయో హెవీ వెయిట్స్ అవి వచ్చేసి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా, ఇవన్నీ మనకి ఈరోజు ఫాల్ అవడం అయితే జరిగిందండి. సో వాటి వల్ల ఒక డ్రాగింగ్ ఒకటి ఏంటంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగో ఉంది కదా, సో దీనివల్ల మనము కూడా ఒకటి మార్కెట్లో నర్వస్నెస్ ఉందనేదిగా మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కూడా ఒక రీజన్ అన్నట్లుగా చెప్తున్నారు. మంత్లీ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కూడా, సో అది వచ్చేసి మనకి వీక్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఫెడరల్ గవర్నమెంట్ కూడా కామెంటరీ ఇచ్చిందండి. సో మార్కెట్ రేట్ హైక్స్ అనేది లేకపోయినా తగ్గించడం అనేది పాసిబిలిటీ ఉండకపోవచ్చు అన్నట్లుగా. సో ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ అండ్ మోర్ ఓవర్ వార్, సో ఇజ్రాయెల్ అండ్ మనకి హమాస్ వార్ జరుగుతుంది కదా, సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈ 5 to 6 ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు మేజర్గా. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం వన్స్, సో మార్కెట్ ఫాల్కి మనం కొన్ని రీజన్స్ మనము ఇక్కడ చెప్తున్నాము. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు అనేది, రేపు అసలు బుల్లిష్ ఉండొచ్చా బేరిష్ ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఒకటి చూసినట్లయితే నాకు గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 22,684 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది మీరు ఒకసారి చూడండి, గిఫ్ట్ నిఫ్టీ 22,684 అండ్ యాజ్ ఆఫ్ నౌ యూరోపియన్ మార్కెట్స్ మనకు పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, యాజ్ ఆఫ్ నౌ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నాకు ఇక్కడ వచ్చేసి ఈరోజు చూసినట్లయితే నిఫ్టీ యొక్క డే క్యాండిల్ ఇక్కడ చూడండి, నిఫ్టీ డే క్యాండిల్ మనం ఇక్కడ చూస్తున్నాము. మనకి 1 2 3 4 సెషన్స్ మనకి ఫాల్ అవడం అనేది చూసాము, కన్సిక్యూటివ్ ఫాల్ అనేది చూసాము. సో మనకి నియర్ అబౌట్ 23,100 నుంచి నియర్ అబౌట్ 22,500 లెవెల్స్ దాకా కరెక్షన్ అయితే వచ్చింది. సో మార్కెట్లో కొంత ఫీర్ అయితే క్రియేట్ చేశారు. ఈ ఫీర్ రేపు కూడా కంటిన్యూ అయితే, లేకపోతే మనకి రేపు నుంచి బులిష్ మూమెంటం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తున్నానండి. సో ఒకసారి చూస్తాను. మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే మార్కెట్లో మనం ఇక్కడ మేజర్గా చూసినట్లయితే ఆద్యంతం ఓపెన్ అయ్యి మనకి ఓన్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే స్టార్ట్ అయింది. సో మనకి క్లియర్ ఎంట్రీ అయితే మనకు 1:30 టైమింగ్లో మనకి ఇచ్చారండి. పోస్ట్ లంచ్ టైమింగ్లో మనకి లంచ్ అవర్స్లో ఇచ్చారు మనకి క్లియర్ ఎంట్రీ అనేది. సో ఇదంతా మనకి ఒక ప్రీమియం డికేనే ఉంటుంది ఈ లెవెల్స్లో ఎంటర్ అయినా. కాకపోతే మనం ఇక్కడ క్యాచ్ ఎయిదర్ ఈ లెవెల్ అన్నా మనం క్యాచ్ చేయాలి, లేకపోతే మనకి ఈ లెవెల్ అయినా మనకి లంచ్ అవర్స్ తర్వాత అయినా మనం క్యాచ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి క్లియర్ బ్రేక్ ఇచ్చాడు. కాకపోతే మనకి పోస్ట్ లంచ్ అవర్స్ మనం ఏంటంటే మార్కెట్లో లేము, అందువల్ల ఈ లెవెల్స్ మనము క్యాచ్ చేయలేకపోయాం. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను చూసినట్లయితే నాకు 23,555 లెవెల్స్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు 22,555 లెవెల్స్ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి బిగ్ పాజిటివ్ సైన్ అయితే ఇచ్చింది. లాస్ట్ 2 క్యాండిల్స్ మీరు గత 2 సెషన్స్ కనుక చూసినట్లయితే, మనకి ప్రైజ్ యాక్షన్, క్లియర్ ప్రైజ్ యాక్షన్, ఇక్కడ క్లియర్ ప్రైజ్ యాక్షన్ చూపిస్తున్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ లాస్ట్ ఒక్క నిమిషం అండి. సో క్లియర్ ప్రైజ్ యాక్షన్ చూపిస్తున్నాను లాస్ట్ 1 అవర్. సో రెడ్ క్యాండిల్ ఫార్మేషన్, డౌన్ సైడ్ మూమెంటం మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. నిన్న కూడా మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు లాస్ట్ 1 అవర్. సో మనకి ప్రైజ్ యాక్షన్ క్లియర్గా ఉందని మనం ప్రైజ్ యాక్షన్ కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ప్రైజ్ యాక్షన్ ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి పాజిటివ్ మూమెంటంతో మనకి అప్ సైడ్ ట్రెండ్ అనేది ఇవ్వడం చూస్తున్నాము. ఇక్కడ మంచి పాజిటివ్ మూమెంటం అప్ సైడ్ ట్రెండ్తో ఇవ్వడం అనేది చూస్తున్నాము. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది, ఈ పాజిటివ్ మూమెంటం ఎంతవరకు క్యారీ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాము. మనకి ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 22,680-700 లెవెల్స్ దాకా ఉంది. నాకు రేపు లెవెల్స్ అయితే నాకు క్లియర్గా నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే, ఇది ఆల్రెడీ ఏదైతే ఏ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ మూమెంటం డౌన్ సైడ్ స్టార్ట్ అయిందో, సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం అయితే స్టార్ట్ అవుతుంది నాకు క్లియర్గా. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ కూడా నేను సిఈ ఆప్షన్ అయితే బయింగ్ సైడ్కి వెళ్ళను. నేను ఇక్కడ ఇక్కడ 22,596 లెవెల్స్. సో నాకు ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ కనుక నేను అనుకున్నట్లయితే, సో నేను ఇది అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతున్నప్పుడు 22,000 ఇక్కడ చూడండి 596 దగ్గర నేను రేపు సిఈ ఆప్షన్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర బై చేస్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ మనకి ఒక 40 పాయింట్స్. స్టాప్ లాస్ ఆఫ్ 40 పాయింట్స్ రేపు నేను మార్కెట్లో బుల్లిష్ మూమెంటం క్యారీ అవుతుంది అనేది నాకు క్లియర్ ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. సో ఈ 22,596 లెవెల్స్ నుంచి నాకు 22,706 లెవెల్స్ క్లియర్ ఇండికేషన్, దెన్ 22,820 లెవెల్స్. సో నాకు రేపైతే ఈ యొక్క
150 పాయింట్స్ మూమెంటం అప్ సైడ్ మూమెంటం కనిపించవచ్చు. ఓన్లీ నేను రేపు సిఏ సైడే ఉంటున్నాను. నేను రేపు పిఈ సైడ్ అంతా పట్టించుకోవటం లేదు. ఓకే, ఎందుకంటే మన క్లియర్ ప్రైజ్ యాక్షన్ అనేది మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా సేమ్ లెవెల్ క్లియర్ ప్రైజ్ యాక్షన్ అనేది, కాకపోతే ఏంటంటే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. నిఫ్టీలో ఆద్యంతం పడతానే ఉంది, బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ మూమెంటం క్యారీ అవుతా ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఎం ప్యాటర్న్. సో ఎం ప్యాటర్న్ నాకు బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఎం ప్యాటర్న్ నాకు ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో నాకు ఈ ఎం ప్యాటర్న్ అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. నాకు 48,863 లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. కాబట్టి నేను వచ్చేసి నాకు 49,232 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ పెట్టుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ ఎం ప్యాటర్న్ ప్రకారం మనకు వచ్చేసి స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఈ స్టాప్ లాస్ని మనం ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చు ఏంటనేది రేపు నేను బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీనే ఎక్కువ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నిఫ్టీనే ఎక్కువ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏదైనా క్వైరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాము మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. సో ఎవరైతే జాయిన్ అవ్వని వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. నాకు లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఈవెన్ మనం ఆప్షన్ చైన్ డేటా కూడా గమనిస్తామని. సో నేను ఏదైతే చార్ట్స్ ద్వారా ఆప్షన్ చైన్ ద్వారా డిస్కస్ చేస్తున్నానో అది సేమే ఉంటుందండి. మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి 22,600 లెవెల్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు చూడాలి. సో ఓఐ ఎంత స్ట్రాంగ్ బిల్డ్ అయిందో చూడాలి. సో 6,43,744 ఓఐ బిల్డ్ అయింది ఇక్కడ కాంట్రాక్ట్స్. కాకపోతే ఈ 6 lakhs అనేది ఈ యొక్క ఈవెన్ కాల్ ఆప్షన్ సైడ్ కానీ పుట్ ఆప్షన్ సైడ్ కానీ నియర్ బై లేదు. సో రేపు 22,600 లెవెల్స్ ఈజీగా టచ్ అయిపోతుంది. 22,600 లెవెల్స్ ఈజీగా టచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 22,700 లెవెల్స్ 4,20,708 ఓఐ బిల్డ్ అయింది. ఓకే, సో మనం వచ్చేసి ఇప్పుడు 22,500 ఈ లెవెల్స్ దగ్గర ఉన్నాము. నియర్ అబౌట్ మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ ఒక 200 పాయింట్స్ దాకా క్యారీ అవుతుంది. సో ఏ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలనేది మన చార్ట్స్లో క్లియర్గా చెప్పాను. ఓకే, మనం రేపు నిఫ్టీ టేకప్ చేద్దామండి. నిఫ్టీలో బాగా ఈరోజు బాగా ఫాల్ అయింది కాబట్టి రేపు రికవరీ కూడా అంతే ఫాస్ట్గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంది, సో మనం ఎలాగో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాము. సో ఓన్లీ నిఫ్టీలోనే మెన్షన్ చేశాను, అది మీరు మన వీడియోలో చూడొచ్చు. నిఫ్టీనే మెన్షన్ చేశాను, నేను సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనేది నిఫ్టీనే మెన్షన్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నాకు క్లియర్ ప్రైజ్ యాక్షన్. సో ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో సిఈ అనేది ఎలాగో సెల్లింగ్ సైడ్ మార్కెట్ పడుతుంది అన్నారు కాబట్టి ఇది ఎలాగో 0 అయింది. సో ఇది సమ్ 45 నుంచి 0 అనేది ఉంది. సో కాకపోతే నాకు పిఈ ఇది కూడా మంచి మూమెంట్, ఎందుకంటే వన్ సైడ్ మనం పిఈ, కాకపోతే మనం చెప్పాను కదా ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో అది మనం మిస్ అయ్యాము. ఓకే, ఆ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో లంచ్ అవర్స్ అది మిస్ అయ్యాము. సో చూద్దామండి, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ మనకు వచ్చేసి వేరే వర్క్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి కొంచెం దీని మీద లంచ్ అవర్స్ తర్వాత ఫోకస్ చేయలేదు. రేపు ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదన్నా ఉన్నా మన స్టాక్స్ మేజర్గా టాటా స్టీల్ చెప్పాను, మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి అని క్లియర్గా టాటా స్టీల్ అయితే చెప్పాను నిన్న. ఈవెన్ సో ఎవరైతే సెల్లింగ్ సైడ్ ఉండుంటారో, ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు సేఫ్ సైడ్లోనే ఎగ్జిట్ అయిపోయారండి టాటా స్టీల్. ఓకే, వాళ్ళు సేఫ్ సైడ్లోనే ఎగ్జిట్ అయ్యారు. ఇది ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంటుందా అంటే మాత్రం నాకు 157 లెవెల్స్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా క్వైరీ ఉన్నా మనకి వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాం.